కానీ అబ్బాయికి పెద్దగా చదువు లేదు, డిగ్రీ లేదు. అదేమిటే, చదువు సంచ లేనివాడితో ఆ అమ్మాయి ఏం సుఖపడుతుంది? పైగా డిగ్రీ కూడా లేకపోతే ఆ అబ్బాయి ఏం ఉద్యోగం చేసుకుంటాడు? భాగ్యం, చదువు డిగ్రీ అన్నీ ఉండి సంస్కారం లేదనుకో, అప్పుడు ఆ పిల్ల ఏం సుఖపడుతుంది? అతనికి ఆస్తిపాస్తులు కూడా లేవు నాన్న. ఇది మరీ బాగుందమ్మా. చదువు సంధ్య లేకపోయినా పర్వాలేదు, ఆస్తిపాస్తులు కూడా లేకపోతే అమ్మాయికి తిండి ఎలా పెడతాడు బాబు? గోవిందయ్య, పంచపక్ష ప్రమాణాలే తిండి కదయ్యా. భార్యను పంచప్రాణాలుగా చూసుకునే భర్తతో గంజి తాగినా అమృతంతో సమానమేనయ్యా. అది కరెక్టే బాబు. అతనికి కన్నవాళ్ళెవరో తెలియదు, తల్లిదండ్రి లేని అనాథ. ఇదెక్కడ సోద్యమే? ఉన్న అవలక్షణాలు చాలక పైగా అనాథ కూడానా? తల్లి తండ్రి ఉండి వాళ్ళ మాట వినిపించుకోక జులాయిగా తిరిగేవాడైతే ఏం చేస్తావే? పోనీ కులం గోత్రం అంటూ అయినా ఉన్నాయా? పెద్ద కులంలో పుట్టి పేరున్న గోత్రం ఉండి ఘోరమైన పనులు చేసే దౌర్భాగ్యులు ఎంతో మంది ఉన్నారు. నన్ను అడిగితే మంచి మనసు సత్ప్రవర్తననే మనిషికి కులం గోత్రం. ఏమ్మా, నువ్వు చెప్పేది సుందరయ్య గురించేగా? సుందరయ్య గురించా? అవునమ్మా, అబ్బాయి అతను, అమ్మాయి నేను. ఈ పెళ్లికి నీకే అభ్యంతరం లేదు కదా? అది కాదమ్మా. 100 ఏళ్ళు అతనితో కాపురం చేయడానికి ఇందరు సిద్ధపడుతుంటే రేపు మాపో రాలిపోయేవాళ్ళం. అతను అల్లుడుగా చేసుకోవడానికి మనకు అభ్యంతరం ఏంటి? నువ్వు వెళ్ళి అతను తీసుకురామ్మా, నేను మాట్లాడతాను. వెళ్ళరామ్మా. ఏమండి, ఏమిటండి ఇదంతా? ఇందిరా చిన్నపిల్లేం కాదే, చదువుకుంది. తన బాగోగులేమిటో తనకు తెలీదా? మా పెళ్లికి మీరు ఒప్పుకున్నందుకు, త్వరలోనే జరిపిస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. కానీ నాదో చిన్న కోరిక. ఏమిటది? నా దురదృష్టము పరిస్థితుల కారణంగాను మా మేడంకి నేను దూరం అయ్యాను. కానీ ఈవేళ సభ్యత సంస్కారం ఉన్న ఓ మనిషిలా మిగిలిన్నానంటే అందుకు కారణం ఆ తల్లే. అందుకే మా పెళ్ళి ఆవిడ కళ్ళ ముందు ఆ కస్తూర్బా కాలేజ్లోనే జరగాలి. అంతే కదా, మీ పెళ్లి ఆవిడ సమక్షంలోనే ఆ కాలేజీ ఆవరణలోనే జరిగేటట్టు చూస్తాను.